హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బోయపాటి వెంకట శివప్రసాదరావు. ఈరోజు మన ఆపరేటర్లకి నా ద్వారా తెలియపరిచే విషయాలు ఏంటంటే, మన భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ప్రతి సంవత్సరం కేబుల్కి సంబంధించిన విషయాలతో పాటు ఈ మధ్యన కరోనా తర్వాత అనేక విషయాలను తెలియజేస్తూ కన్వర్జెన్సీ నిర్వాహకులు ఢిల్లీలోని ప్రగతి మైదాన్లోని ఉన్నటువంటి భారతీ భవన్లో మన కన్వర్జెన్సీ ఎక్స్పో చేస్తున్నారు. ఈ సంవత్సరం వచ్చేసి నేను కూడా దాన్ని ప్రతి సంవత్సరం రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటాను. ఈ సంవత్సరం కూడా నేను ఢిల్లీ వెళ్ళటం జరిగింది. అయితే మొట్టమొదటిగా మన కేబుల్ ఆపరేటర్లకు తెలియజేసే విషయం ఏంటంటే, ఈ కన్వర్జెన్సీ లేకపోతే ఏదైతే మన ఆపరేటర్లకు మీ వివిధ రంగాలకు సంబంధించిన విషయాలను ఒకే వేదిక మీద పరిచయం చేయడానికి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా నిర్వహణలో మార్పు చెందుతుంది. ఇప్పుడు కరోనా తర్వాత మన కేబుల్ టీవీ జరిగే ఎక్స్పోని 11 స్మార్ట్ సిటీస్ అంటూ అన్ని విధాలైనటువంటి ఇవి కూడా ఒకే చోట వాళ్ళు నిర్వహిస్తున్నారు. దీంతో మన కేబుల్ టీవీ ఇంటర్నెట్ రంగానికి ప్రాధాన్యత తగ్గిపోయి నేను గమనిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా మార్పు చోటు చేసుకుంది. దాంట్లో ఏంటంటే, ముఖ్యంగా ఎవరైనా సరే ఈ ఎక్స్పోకి విజిట్ చేయాలి అనుకుంటే 23వ తేదీ నుండి నిర్వాహకులు ఎంట్రీ ఫీజు 500గా నిర్ణయించడం జరిగింది. మనం ఏదైతే లోపలికి వెళ్ళడానికి మన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేటప్పుడే మనల్ని 500 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అప్పుడు పూర్తయి మనకి ఎంట్రీ పాస్ లభిస్తుంది. ఇది నేను మొదటగా ఆశ్చర్యపోయాను. దాని తర్వాత లోపల మనకి అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళ పరిచయంతో వాళ్ళని కనుక్కుంటే, ఇది 23వ తేదీ నుంచి పెట్టారు. 23వ తేదీకి ముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర ఎటువంటి ఛార్జ్ చేయలేదు. అదేంటంటే ఎగ్జిబిటర్స్ కావచ్చు, లేదంటే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఆ విషయం ఉంటుంది. మనం ఏంటంటే రెగ్యులర్గా అక్కడికి వెళ్ళిన తర్వాత స్కాన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనే ప్రక్రియలో మన ఆపరేటర్స్ ఉంటారు. ఇది మొదటిగా అక్కడికి వచ్చే ఏ కేబుల్ ఆపరేటర్కైనా లేదా ఇతర రంగాలకు చెందిన వారికైనా ఇది ఒక హఠాత్ పరిణామం. అక్కడికి వెళ్ళంగానే ఎప్పుడూ లేనిది 500 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు ఏంటి అనేది ఒకటి కనపడుతుంది. ఇక్కడ కూడా చూడండి, నేను ఆల్రెడీ ఈ కన్వర్జెన్సీ ఈ తారీఖుల్లో ఉంది మన ప్రగతి మైదాన్లో. నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. మనకి ఈ కన్వర్జెన్సీలో ఇటువంటి పాస్, ఎంట్రీ పాస్ పొందడానికి మనం ఈ 500 రూపాయలు ఎగ్జిబిషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి మనం చెల్లించిన తర్వాత మాత్రమే మనకి ఈ పాస్ లభించింది. ఈ పాస్ తోటి మనం ఆ 3 రోజుల్లో ఎన్నిసార్లైనా లోపలికి వెళ్ళొచ్చు, బయటికి రావచ్చు. ఇక్కడ నిర్వహణలో కూడా నిర్వాహకులు అన్ని రంగాలకు చెందిన ఒకే చోట ఉంచడం వల్ల పబ్లిక్ ఎక్కువగా కనపడుతుంది, కానీ మన రంగానికి చెందినదైతే ప్రాధాన్యత చాలా తక్కువ ఉంది. అట్లాగనే అక్కడ పార్టిసిపేషన్ చేసే వాళ్ళకు కూడా మన రంగానికి చెందిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి, చాలా కంపెనీలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ ఎంట్రీ ఫీజు పెద్ద ఎఫెక్టు. లక్షలు ఖర్చు పెట్టి అక్కడ పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకు కూడా ఈ ఎంట్రీ ఫీజు పెట్టడంతో ఎవరైతే విజిటర్స్ ఉన్నారో, ఔత్సాహికులు, అక్కడికి వచ్చి చూద్దామనుకున్న వాళ్ళు, లేదా కొత్తదనం ఏదన్నా కొత్తగా ఉందా మన రంగానికి సంబంధించిన తెలుసుకోవడానికి కూడా అక్కడికి రావడానికి 500 రూపాయలు పెట్టి చాలామంది లోపలికి రాని పరిస్థితి అయితే కనపడుతుంది. కేవలం నేను మానిటరింగ్ చేసింది చాలా అంటే చాలా తక్కువ కంపెనీలు ఉన్నాయి. కరోనా తరువాత ఈ సంవత్సరమే మళ్ళా చైనా వాళ్ళు కేవలం వారి యొక్క ఉత్పత్తులను ప్రదర్శించడానికి మాత్రమే డెమో పీసులు తీసుకొచ్చారు. అది రెగ్యులర్గా మనకు ఉండే ప్యాచ్ కార్డ్స్, ఎస్ఎఫ్ఈ మాడ్యూల్స్, స్ప్లైసింగ్ మిషన్ కంపెనీ ఒకటే వచ్చింది చైనా నుంచి. నెక్స్ట్ ఇట్లాగా అతి తక్కువ. అయితే ఈ సంవత్సరం తిరిగి కరోనా తర్వాత చైనా వాళ్ళు పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఇతర రంగాలకు చెందిన ఏదైతే ఇప్పుడు మనం అప్కమింగ్ అనుకుంటున్నామో ఏఐ, ఐఓటీకి సంబంధించి ఇతర దేశాల వాళ్ళు,
ఇంటర్నెట్ డేటాకి సంబంధించిన సర్వర్స్కి సంబంధించిన వాళ్ళు, ఇతర డేటా సంస్థలు, వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ ఎక్స్పోలో కనిపించింది ఏఐ, ఐఓటీ. ఈ రెండిటికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అన్ని వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఈ ఎక్స్పోలో పార్టిసిపేషన్ జరిగింది. దీంట్లో స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి, ఆటోమొబైల్ రంగం ఉంది, ఐఓటీ ఉంది, మొబైల్ యాక్సెసరీస్కి సంబంధించింది ఉంది. ఐఓటీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. దాని తర్వాత ఇంకా ఎక్కువ ఏఐ ఉంది. దాని తర్వాత మన రంగానికి చెందింది చాలా తక్కువగా పార్టిసిపేషన్స్, ఎగ్జిబిటర్స్ ఉన్నారు. ఆపరేటర్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. దీంట్లో అతి పెద్దగా కనిపించింది మనకి ఈ జీటీపీఎల్ వారి సంస్థ. వీరు ఒక పెద్ద ప్లేస్లో అయితే వాళ్ళ ప్రమోషన్ని పెట్టుకున్నారు. అయితే ఆపరేటర్స్ కూడా నామమాత్రంగా రావడంతో ఇటువంటి పెద్ద సంస్థ యొక్క ప్రోడక్ట్ ఏంటి అనేది కూడా గ్రౌండ్లోకి వెళ్ళటం కొంచెం తక్కువగానే ఉంటుంది. మిగతా వాళ్ళందరూ మనకి తెలిసినవే. ఇంటర్నెట్ ఆధారితంగానే మిగతా వినోదం కానీ, ఇంటర్నెట్ ఆధారితంగానే ఐఓటీ పనిచేస్తుంది. కేబుల్ ఆపరేటర్స్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్, తమ పరిధిలో ఉన్న ఇంటర్నెట్ని ఎక్కడో దగ్గరలో ఉన్న ద్వారా తీసుకొని, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి వినియోగదారులకి ఇంటర్నెట్ కనెక్టివిటీని కొంచెం అందుబాటు ధరల్లో ఇచ్చే విధంగా ఉంచి మీ కనెక్టివిటీ నిలబెట్టుకోండి. భవిష్యత్ అంతా కూడా ఇంటర్నెట్ ఆధారిత సేవలు మాత్రమే ఉంటాయి. సో దీని తర్వాత ఏంటి, మన కేబుల్ రంగం పూర్తిగా డౌన్ అయిపోతుందంటే, మన ఇంటర్నెట్ ఆధారితంగానే వినోద కార్యక్రమాలు కూడా అందించేది ఉంటుంది. వారి యొక్క ఇంట్లోని అవసరాలను తీర్చడానికి ప్రధానంగా ఈ ఇంటర్నెట్టే అవసరం. ఇదే నేను అక్కడ గమనించింది. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ నిర్వాహకులు నిర్వహించిన దాంట్లో నాకు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టెస్లా కంపెనీ వారి యొక్క రోబోని, వారి యొక్క కారుని కూడా ప్రదర్శించారు. ఇక్కడ కొంచెం చూడ్డానికి వచ్చిన వాళ్ళకి అన్ని రకాలుగా అక్కడే ఉంటాయి కాబట్టి, వారికి ఏ రంగంతో అయినా భవిష్యత్తులో ప్రయాణం చేయాలనుకుంటే ఆ రంగానికి సంబంధించినవి కూడా ఇక్కడ ఉంటాయి. ఇది టెస్లా కంపెనీ యొక్క రోబో. ఇది మనం చెల్లించిన ఫీజు. సో ఇంకా అప్డేట్స్, ఇంకా ఈ కన్వర్జెన్సీ కాకుండా మన రంగానికి చెందిన మరొక అప్డేట్ తోటి త్వరలో మీ ముందుకు వస్తాను. మీ బోయపాటి వెంకట శివప్రసాదరావు, గుంటూరు.